నువ్వేమని వాగ్దానం చేశావు? నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు గాను అప్పు చేయమన్నావు. నన్ను ఎందుకు అప్పులు పాలు చేశావు? సరే నేనే చేసుకున్నాను అనుకో, మరి నువ్వు పిడికిలు విప్పు, కార్యాలు చెయ్యి, ద్వారాలు తెరు, సహాయం పంపు, కార్యాలు సఫలం చెయ్యి. నీ బిడ్డగా నేను దరిద్ర కొట్టు స్థితిలో ఉంటావు, నీ చిత్తమా? అనేకులకు ఇచ్చేదవన్నావే, నాకు ఆశ ఉండదా? 10 మందికి సాయం చేయాలని ఆశ ఉండదా? నువ్వేమో అందరికీ సాయం చేస్తావు, సాయాలు చేసి నువ్వు ఆనందపడతావు. మరి నీ బిడ్డలుగా మాకు ఆనందం వద్దా? మా బతుకంతా ఎదుటి అడుక్కోవటం, ఎవరు సాయం చేస్తారని అడుక్కుంటాం, ఈ వేదనలో బతకటం నీకు ఇష్టమా? మేము నీ పిల్లలం కదా? నీకున్న ఆశ మాకు లేదా? ఇతరులకు హెల్ప్ చేయాలని మాకు ఉండదా? మరి ఆ విధంగా మా పిడికిళ్ళు ఎందుకు నింపవయ్యా నువ్వు? అడుగును తగాదేసుకో. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావే, మరి ఎందుకయ్యా వాళ్ళని వర్ధిల్లనిస్తున్నా? వాగ్దానం చేశావుగా, ప్రామిస్ చేశావుగా, మాట ఇచ్చావుగా. ఇలా సమస్త విషయాలు వాక్య పరిధిలో, వాగ్దాన పరిధిలో నీవు అడగవచ్చు. అడిగినవన్నీ దేవుని సన్నిధిని వినబడినవని రూఢిగా నమ్మవచ్చు, విశ్వసించవచ్చు. ఈ 2 జరిగిన ఎడల నిశ్చయముగా నీవు పొందుతావు.